నమస్తే వెల్కమ్ టు ఐపీఎల్ అప్డేట్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024లో ఫస్ట్ మ్యాచ్ రిపోర్ట్. ఐపీఎల్ 2024 తొలి మ్యాచ్లో సిఎస్కే 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఓడిన జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్కోర్ 20 ఓవర్లకు గాను 6 వికెట్లు 173 పరుగులు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ స్కోర్ 18.4 ఓవర్లకు గాను 4 వికెట్లు 176 పరుగులు. మరి మ్యాచ్ కీ పాయింట్స్ విషయానికొస్తే టాస్ గెలిచిన ఆర్సీబీ కెప్టెన్ ఫాస్ట్ టూ ప్లేసెస్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అదిరిపోయే ఆరంభం లభించినా ఆ తరువాత వేగంగా 3 వికెట్లు పడిపోయాయి. ఇక ముస్తాఫిజుర్ రెహమాన్ కేవలం 10 బంతుల్లోనే 4 వికెట్లు తీసి ఆర్సీబీ వెన్ను విరిచాడు. ఆ సమయంలో ఆర్సీబీ 5 వికెట్ల నష్టానికి 78 పరుగులు చేసింది. అనంతరం అనుజ్ రావత్ 25 బంతుల్లో 48 పరుగులు, మరి దినేష్ కార్తిక్ 26 బంతుల్లో 38 పరుగులు జోడీ చేసి కీలక ఇన్నింగ్స్ లో ఆకట్టుకున్నారు. ఇక 95 పరుగుల భాగస్వామ్యం అందించడంతో బెంగళూరు జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. అనంతరం టార్గెట్ ఛేదనలో రుతురాజ్ గైక్వాడ్, రచిన్ రవీంద్ర అద్భుతమైన ఆరంభాన్ని అందించారు. ఈ జోడీ తొలి వికెట్ కు 38 పరుగులు జోడించారు. ఇక రచిన్ రవీంద్ర కేవలం 15 బంతుల్లోనే 37 పరుగులతో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం డారెల్ మిచెల్ 22 పరుగులు, అజింక్య రహానే 27 పరుగులకి అవుట్ అయ్యారు. ఆ తర్వాత రవీంద్ర జడేజా, శివం దూబే కీలకమైన భాగస్వామ్యాలతో చెన్నైకు విజయాన్ని అందించారు. సిఎస్కే కొత్త కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన ఐపీఎల్ కెప్టెన్సీ ప్రయాణాన్ని విజయంతో ప్రారంభించాడు. అలాగే సిఎస్కే జట్టు చెపాక్తో ఆర్సీబీపై తమ విజయాలను రికార్డులుగా పదిలంగా ఉంచుకుంది. బెంగళూరు జట్టుపై వరుసగా 8వ విజయం సాధించింది. ఇక కీలక ప్లేయర్స్ విషయానికొస్తే చెన్నై బౌలర్ ముస్తాఫిజుర్ రెహమాన్ 29 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు.